మొదటి మాట యెహోవా నా కాపరి. ఈ ఒక్క మాట నిజంగా ఎంత లోతుగా నన్ను నడిపించిందో. ఈ లోకంలో ఎంతో మంది కాపరులు వాళ్ళు చేసుకుంటారు కాపరిగా, కానీ యెహోవాను నా కాపరిగా చేసుకున్నా నేను నీవు ఎంత ధన్యులో తెలుసండి. నేను మీతో చెప్పానండి, మనకు చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆదరణ లేకపోవచ్చు, ఈ లోకంలో మనం ప్రేమించేవాడు లేకపోవచ్చు, దిక్కులేని ఆదరణ కావచ్చు. యెహోవా నీకు కాపరి అయితే నీ జీవితం ఎంత ధన్యంగా ఉంటుందో దాన్ని నేను వర్ణించలేదు. ఈ కీర్తన చెప్పే ముందు కీర్తన అటు ఇటు ఉన్న కీర్తనలు కూడా మీతో నేను పంచుకోవాలి. ఈ 22వ కీర్తన దావీదు అంటాడు, నా దేవా నా దేవా నీవు నన్ను నేల విడిచిపెట్టావు అంటాడండి. 22వ కీర్తన 1వ వచనములో నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపకుండా నా ఆత్మధ్వని వినకుండా నీవేమో దూరంగా ఉన్నావు. అయ్యా పగలు మొదలుపెడుతున్నాను, రాత్రి కూడా నేను మౌనంగా ఉండటం లేదే, నువ్వు నాకు జవాబు ఏంటి అని అంటాడండి. 22వ కీర్తన 9వ వచనంలోకి వచ్చిన తర్వాత, గర్భము నుండి నన్ను తీసింది నీవే కదయ్యా, నాకేం తెలుసు అయ్యా, ఈ భూమి మీదకి రావటానికి నా తల్లి గర్భములో నన్ను వేసి ఆ తల్లి గర్భంలోంచి తీసింది నీవే కదా. ఎంత చక్కని ధ్యానమో చూడండి దావీదు. నేను నా తల్లి దగ్గర స్తన్యపానం చేయి చూడగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించావు, నువ్వు దేవుడవని. నా తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు నేనే దేవుడనని ఆ నమ్మిక నువ్వేగా నాకు పుట్టించింది. నా తల్లి గర్భంలో ఎముకలుగా రూపించిన నువ్వే, నా తల్లి గర్భంలోంచి భూమి మీద వేసింది నీవే, నా తల్లి దగ్గర స్తన్యపానం చేస్తూ ఉండగా నీ మీద నాకు నమ్మకం పుట్టించింది కూడా నీవే కదా. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఏం మాట్లాడి ఒక క్యాలెండర్లో ఒక ఫోటో వచ్చిందండి. ఒక చిన్న బిడ్డను ఒక గుడ్డ ఉయ్యాల్లో వేసి కట్టి ఆ బిడ్డ దగ్గర ఈ మాట రాశారండి. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది. ఎప్పుడో నేను రక్షించబడిన కొత్తలో అది నేను చక్కగా ఫోటోలో ప్రేమలాగా కట్టించుకొని పెట్టుకున్నాను. నా తల్లి గర్భం నుంచి తీసింది నీవే కదా. గర్భవయసు అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే కదా. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే కదా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని దేవుడవు నీవే కదా. ఈ మాట మనం అనగలిగితే, ఈ నమ్మకం దేవుడి మీద మనం పెట్టుకోగలిగితే, ఈ గ్రహింపు మనకుంటే, నా తల్లిలో పడి నా తల్లి గర్భములో నేను వెళ్ళింది మొదలుకొని ఆ చిన్న అణువు దగ్గర నుంచి, కడమ దగ్గర నుంచి, పిండమ దగ్గర నుంచి నన్ను పెంచింది నువ్వే కదయ్యా. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నువ్వే కదయ్యా అంటాడండి. ఈ గ్రహింపు ఏ పెట్టుకుంటుందో ఆ దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడవడండి. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ 23వ కీర్తనలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు, దేవుడు ఆయన ఆదరించేటండి. ప్రజల దొడ్లో తీసి సింహాసనం ఎక్కించాడు. ఈ కష్టాల్లోనండి, ఈ శోధనల్లో, దిక్కులేని స్థితిలో, గమ్యమేరుగని బ్రతుకులలో ఒక మానవుడు బ్రతుకుతూ ఉండగా ఈ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ఎందుకయ్యా నాకు జన్మనిచ్చావు, ఏంటయ్యా నువ్వు నాకు లేవా, నన్ను విడనాడే వెళ్తు ప్రభువా, నువ్వు లేకుండా నేనెక్కడ ఉన్నానయ్యా, నా తల్లి గర్భంలో నుంచి నువ్వేగా నా దేవుడు అని అనగలిగితే ఆయన కాపరిగా ఉంటాడండి. ఆయన కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను వివాహం అయిన తర్వాత నా భార్యను తీసుకొని పొరుగురు బ్యాంకుకి వెళ్ళాను. బ్యాంకులని కొంతమంది తెలియలే, పచ్చి పొగాకు కొట్టి అల్లి బ్యాంకులో కాలుస్తూ ఉంటారు. బ్యాంకులు అయిపోయినాయి, అందరు లెక్కలిపోయారు. అప్పటికి మాకు వివాహం అయ్యి జనాలు అయిందండి. 4 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేవు, మేము ఇద్దరమే. అత్యంతంగా ఉన్న బాగా పనిచేసే వయసు. గోదావరిని ఇదే ఉన్న రోజుల్లో చాలా గోదావరి చాలా పరమడిగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. మొత్తం ఇది అతనికి
తీసుకుంటూ వచ్చేసేవాడు పోతామని. అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. రాజమ్మటం అన్నాడు, ఏమయ్యా మావయ్య నీకు పిల్లలు లేదు కదా, ఆ గట్టు అవుతున్నా వినపడిందండి. దగ్గర చేసి ఖచ్చితంగా పిల్లలు పడతారు మా మందిరాలు అన్నారు. బయలుదేరి వెళ్తున్నాను ఈ వరకు వాటిని సత్యరాజు పడవ నడుపుతున్నాడు. వాళ్ళు చేపలు పెట్టేటువంటి వాళ్ళు. సత్యరాజు కళ్ళు తాగి ఉన్నాడు. పడవ గోదావరి మధ్యలోకి వెళ్ళిందండి. దాదాపు 7-8 మంది మొత్తం కూర్చున్నాము. ఆ పడవ చిట్టున్నాడండి. కేకలు పెట్టే వీళ్ళందరూ కూడా. నేను ఇస్తాను కానీ మరి మిగతా వాళ్ళు ఇస్తాను కదా. దేవుడు కాపాడేది. అట్టేనో ఆ దానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళామండి. అది టర్నింగ్ గోదావరి. అక్కడ చూడకుండా నీళ్ళ మునిగి రావాలి. ఒక్కొక్కడు వచ్చి పిలిపించుకోమని పడుతున్నాడు. నేను మునగలేదు. చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా ఈ దేవుడే కాపాడని అక్కడికి వెళ్ళి ఇలా చూసానండి. పెద్ద చూసానండి. ఈ సంవత్సరం వస్తుంది లోపల. అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కోడి తలకాయలు ఏవేవో అవన్నీ కట్టి ఉన్నాయండి. లోపల కాడికి మనిషి ఉంటాడు. సేపులో తలకాయ ఉంది. సేపు కట్టి ఉంది. అలాగా కొడుకు ఇలా చూస్తా ఉంది. ముందు చల్లుకుంటాను. ఏం అనుకోపాటండి జరిగిన నా జీవితంలో చాలా వస్తుంది. కత్తి తీసుకొని వాళ్ళకి తలకాయ నరికేసి కాలితో తొక్కి ఆ చుట్టూ ఇలా పట్టుకొని నిద్ర బొట్లు కడతామంటే ఈ నాలుగు ఎంత బాగుంది. కిందకి సాగి పనులు పెట్టి ఇలా చూస్తాను. ముందు చల్లుకుంటాను. పెట్టినా పెట్టినాకమ్మా నువ్వు మాత్రం నాకు బిడ్డను యోజన చేసినట్టు తెలుసా. వీళ్ళందరూ కొబ్బరి చెప్పులు పెట్టి కొట్టి కొబ్బరి చెప్పులు టిక్నీలు పెట్టి మా బావ అడిగించారు. వీళ్ళంతా పడుతుంటారు. మేము గోదావరి దాటి వెనుక వచ్చిన తర్వాత అక్కడ పెట్టి మేము కాళ్ళు కడుక్కుంటా ఉంటే వచ్చి అటువంటి వేసేది. వీటి ఎప్పుడు పడ్డాడు మొత్తం పట్ట తాగలేదు. అక్కడ కొండ ఉంటే కొండెక్కిందండి కుక్క. దాని మరణమేంటో నాకు తెలియదు. కానీ నాకు ఆయన నీకు కాపాడేనా ఇప్పుడు నడుపుతాన జన్మలో ఆఖరి ఆదివారం మళ్ళీ 2024 మనకు కనపడతాయి. ఇప్పుడు నడుపుతాను ఆరాధించడానికి. నీ కాపరి ఎవరని నా ప్రశ్న. నీ కాపరి నీ కోసం ప్రాణం పెట్టే కాపరా, నీ ప్రాణాన్ని తీసే కాపరా, నిన్ను సమృద్ధిగా మేపే కాపరా, నిన్ను మేసే కాపరా. నా కాపరి నా కొరకు ప్రాణం పెట్టే కాపరి. నా కాపరి సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చే కాపరి. నా శత్రువులు ఎదుట ఆయన నాకు ఆయన కాపరికి చేసుకున్న దానియేలండి. ఆయనతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదండి. మాట్లాడితే సింహాల గుహలో వేస్తామని చెప్పేశారండి. అందరూ మాట్లాడుతూ మానేశారు కానీ దానియేలు మాట్లాడుతూ మానేసేలా. ఆ యెరూషలేము తట్టు కిటికీలు తీసి దేవాన్ని ప్రార్థన చేస్తున్నాడండి. మనమైతే ఏం చేస్తాము చెప్పండి? కిటికీలు మూసి ప్రార్థన చేస్తాం. కానీ నా కాపరి నన్ను కాపాడతాడు. ఆ కిటికీలు ఉన్న తొంగి చూసినటువంటి శత్రువులు ఏమన్నారంటే రాజుగారు చెప్పారు, రాజా దానిలో గొప్పడు మంచోడు అంటాం కానీ అది చూడు అసలు లెక్క డొక్కిరని బట్టి రాజుగారు శత్రువులు ఈ విధముగా ఆ దేవుని బిడ్డల మీద విరోధంగా కాలెత్తుతూ ఉంటారు. రాజు చూసిన అయ్యో దాన్ని నిజంగా చేస్తున్నావు, ప్రార్థన చేయకూడదు. నువ్వు రాజు నువ్వు శాసనం చేసావు, ఖచ్చితంగా దాని సింహాలు గుహలు వేయకపోతే మాత్రం మేము వ్యతిరేకిస్తాం, మేము ఎదురు తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి తీసుకెళ్ళి వేసేయమన్నారు. ఎట్టున్నారండి ఎట్టున్నారా? ఎందుకు చెప్తున్నారంటే కాపరి. ఈ కాపరి నీ కాపరి అయితే నీ జీవితం ఎలా ఉంటుందో ఈ 6 వచనాల్లో మనకు అర్థమైందండి. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి అమ్మ, పాప వైపు చూడబాకండి, చూడండి. ఓ హల్లెలూయా. ఎటు చూసినా ఎడారులే, ఎటు పోయినా
ఎండమావులే ఎండిపోయినా ఎండమావులే పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ. ఎటు చూసినా కూడా ఏముందండి? ఎండమావులే. అది తప్పితే తీరం లేవు, అక్కడ ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది కానీ నీరు ఎండమావులేనండి. అప్పటికే చేసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అద్భుతంగా ఉంటుంది అంటే ఇప్పుడు చెప్తాను నేను. అది నువ్వు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఎటు చూడొద్దు ఆయన. అన్ని ఎండమావులేవా బాబు? ఆయన వైపు చూడు, నేను చెప్పాను మాటల వైపు చూడు, నీ బ్రతుకు బంగారం అయింది. సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, నీ జీవితంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన కాపరిగా పెట్టుకుంటే, ఆయన మీద నీ దృష్టి పెట్టుకుంటే ఆయన ఎంతైనా చేయగలరు. బ్యాన్యులు పనిచేసుకున్నాను, నన్ను పాస్టర్ని చేశాడు, డాక్టర్ని చేశాడు. ఆయన నిన్నేం చేస్తాడో ఆయన మీద నేను నమ్ముకున్నట్టు నువ్వు నమ్ముకోగలిగితే, నేను వెంబడించినట్టు వెంబడించగలిగితే, నేను ప్రేమించినట్టు ఆయన ప్రేమించగలిగితే, ఆయన అబ్బాయికి గారిని ఎంత చెప్తున్నాను నేను, ఎంత ప్రేమిస్తాను అంటావు అని ప్రేమిస్తాను. ఆయన మాటకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? నీ హృదయంలో ఆయన స్థానమే ఎక్కడ? హల్లెలూయా హల్లెలూయా. గుండె నిండా యేసువునుంటే వచ్చాడు. ఏం అక్కర్లేదు. ఏం తీసుకొని నేను ఏం చేసుకోనండి? క్రీస్తలా హల్లెలూయా. ఇక్కడ అంటాడు, గాఢాంధకారపు లోయలలో 4వ వచనములో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. మన జీవితాల్లో గాఢాంధకారపు లోయలు అనేవి వస్తాయి. దేనికి వస్తాయండి? గాఢాంధకారపు లోయలు, గాఢాంధకారపు లోయలు. యోసేపు జీవితంలో గాఢాంధకారపు లోయ వచ్చింది. ఎప్పుడైతే ఒక దేవుడిని నమ్ముకుని దేవుని కాపరిగా కలిగిన బిడ్డ గాఢాంధకారపు లోయల్లోకి వెళ్తాడో, ఆ లోయే అతని యొక్క హైయెస్ట్ స్థితికి పునాదవుతుంది. మీకు అర్థమైందా? ఆ లోయలో యోసేపును పడేయకపోతే అన్నలు ఐగుప్తు సింహాసనం మీద, ఫరో సింహాసనం మీద కూర్చునేవాడు అదేమో యోసేపు. అవునా? అన్నం లోయలో పడేయబట్టే కదా వాళ్ళకి అమ్మేసేసారు. ఎవరు వాళ్ళు? ఎవరికైతే అమ్మేసింది యోసేపు అన్నలో? ఎక్కడంటున్నారా బాబులు అని నన్ను ఏం చెబుతున్న వాక్యం అంటారు. వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు వ్యాపారవేత్తలు, వాళ్ళు వెళ్తా ఉంటారు వృత్తితో, వాళ్ళని క్యాచ్ చేసి అమ్మేసేస్తారు. వెండి నాణాలకి యోసేపు. వాళ్ళు ఐగుప్తు తీసుకెళ్ళి వాళ్ళు మౌర్యాలను అమ్ముకుంటారు అంటారు. కేవలం అమ్ముకున్నట్టుగా 30,000 కొని మళ్ళీ 60,000 అమ్ముతూ ఉంటారు కేవలం. అట్లాగా ఆ రోజులు బానిసలు వాళ్ళు. ఆయన మళ్ళీ అక్కడ యోసేపుని పొత్తిపరుగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని లోయలండి జీవితంలో, ఎన్ని బలుపులండి, ఎన్ని స్టేజీలండి. కానీ ప్రతి లోయలో కూడా ఏ యోసేపు కాపరిగా దేవుణ్ణి పెట్టుకున్నాడో ఆ యోసేపు ఆయనకి తోడుగా ఉన్నాడు అని ఉంటది. హల్లెలూయా. దేవుడు మనకు కష్ట సమయం ఆయన కాపరిగా ఉంటాయి, మరి తోడుగా ఉంటారు. ఆ కష్ట సమయమే నీకు పునాది నీ ఉన్నతమైన హైయెస్ట్ స్థితిలో తీసుకెళ్ళడానికి ఆ కష్టమే మూలమవుతుంది. దానియేలు తీసుకెళ్లి సింహాల గృహంలో వేశారండి. చెప్తాను వినండి బిడ్డలా. ఈ దేవుడు నీ కాపరి అయితే నీ జీవితాలు ఎలా ఉంటాయి? నా జీవితం కూడా అలాగే ఉంటుంది, ఎవరి జీవితమైనా అలాగే ఉంటుంది. యోసేపు తీసుకెళ్ళి ఎప్పుడైతే సింహాల గృహంలో వేసేసారో అందరూ నవ్వుకున్నారు. శత్రువులు అందరూ పిక్క కుదిరిందా?
అదే మా దేశంలోకి బానిసగా వచ్చి మా మీద నువ్వు అధికారిగా ఉంటావు దానియేలు బానిస అనుకుని భగవంతుడు కదా బాగా నీకేమో అయిపోయింది దానియేలు జీవితం ఇంకా లేదు. దానియేలు లేడు కదన్నా అందరూ వాళ్ళు చక్కగా పండగ చేసుకోని అంటారు ద్రాక్షారసం తాగి. హల్లెలూయా. దానియేలు కాపరి సింహాల గుహలో ఉన్నాడు. దానియేలండి ఆశం బైబిల్లో రాసిపోయిన ఆశ్చర్యం వేస్తుంది. సింహాల గుహలోకి వెళ్ళిన తర్వాత సింహాలన్నీ దానియేలును చూసి తాకుపోయి ముడుచుకొని పడుకుపోయాట. రోజు ఇద్దరు మనుషుల్ని ఒక 2 ఎడ్లని అట్లాగే చాలా పెద్ద ఆహారం వాడికి ఏనంట ప్రతిరోజు అక్కడ మేపలే సింహాలని. దాదాపు ఒక 6 రోజులు వాడికి వేయకుండా పసుపు పెట్టారంట. దానియేలు రాగానే అలా ఒక కొనుక్కొని తిన్నారు. కుక్కలు పండుకుండా పడుకుంది అంట. ఎందుకని దేవుడు దానియేలు నమ్మిన కాపరి ఆయన దాటుకుని దానియేలు దగ్గరికి రావాలి. నీకు తెలుసా, నీకు కాపరిగా ఉంటే నీ మీదకి ఏదొచ్చినా ఆయన దాటి రావాల్సిందే. అది వ్యాధి, అది శోధన, అది మరణమా, అది దుఃఖమా, ఏదైనా జ్వరమా, ఆయన దాటి దగ్గరికి వస్తుంది ఆయన కాపరిగా ఉంటే. వెళ్ళాడు, ఆ మోకరించాడు, ప్రార్థన చేసుకున్నాయా నాకు ఆకలి అవుతుందయ్యా అన్నాడంట. మాట మొదలు ఆకలి సింహాలు ముడుచుకొని కూర్చున్నాయి, తోట ముడుచుకొని. దాన్ని ప్రార్థన చేయాలి, ప్రభు నాకు ఆకలి అవుతుందయ్యా అన్నాడంట. దేవుడి తోట చెప్పాడంట. ఆ తోట ఏం చేసిందంటే ఎక్కడో ఒక ప్రవక్త, ఆయన పేరు ఆమోస్ అనుకుంటాను, సరే గుర్తులేదు, ఆమోస్ అనుకుంటాను కదా, ఆమోసే కదా, థ్యాంక్ యూ రా. ఆమోసు కుప్ప కూర్పిడి నూరుస్తా ఆ నూర్చే వాళ్ళకి అన్నం తీసుకెళ్తానంట. మీకు ఎంతమందికి తెలుసు, ఆ రోజుల్లో తెల్లవారుగా ఉంటే కుప్ప నూరుపికి వెళ్తే మాకు ఉదయం టిఫిన్ తీసుకొచ్చేవాళ్ళు ఇంటి, మధ్యాహ్నం కాస్త 12, 11 లోపే మళ్ళీ ఆహారం తీసుకొచ్చేవాళ్ళు. అన్నము, సాంబారు, తప్పడము, పులుసు, ఇవన్నీ మజ్జిగ ఇవన్నీ తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట. ఎంత తినేవాళ్ళం తెలుసా, ఇంత తినేవాళ్ళం కాదు, చూసేవాడు. తమిడు స్వాళ్ళు 3 అస్తాలు వెళ్ళిపోయాడు, మళ్ళీ కుప్పలు పడితే మళ్ళీ భస్మం అయిపోయాడు అనమాట. అలా తినేవాళ్ళని ఆయన నూర్పిడి వాళ్ళు ఉండే వాళ్ళకి ఒక టిఫినీలు అన్నమన్న, ఒక టిఫినీలో సాంబార్ తీసుకొని వెళ్తా ఉన్నాడు. తోపు వచ్చింది ఆయన ప్రవక్త ఆమోసు మాట్లాడుతూ ఉన్నది. ఈ అర్జెంటుగా తీసుకెళ్లి గుహలోనూ ఆ యొక్క సింహా గుహలో ఉన్న దానియేలుకి ఆహారం ఇవ్వన్నాడంట. ప్రవక్త మాట్లాడతా, అయ్యా ఎక్కడయ్యా ఆ గుహ ఎక్కడ, బొమ్మలో చేసినట్టు నేను కళ్ళు మూసుకోవాలి. ఆ తోట కళ్ళు మూసుకోగానే ఆ జుట్టు పట్టుకొని తీసుకెళ్లి ఆ గుహ మీద పెట్టాడు. ప్రైజ్ హల్లెలూయా. అక్కడ ఒక తాడు ఉంటే తాడు కట్టి గుహలోకి వదిలాడంటాడు. పిల్లటి నాపాడి పడుకున్నాడు అంటండి. ఆ సింహాలన్నీ కూడాను నాలుక చాపుకుంటూ రుసూరు పంట పస్తు పడుకున్నాడు. సింహాలే కాదు, ఆ యొక్క దానియేలుని సింహాల గుహలో వేసిన రాజుడు పస్తున్నాడు. నిద్ర పట్ల రాజు గారికి పొద్దున్న హడావుడిగా గుహ దగ్గరికి వచ్చి, దేవుని సముఖుడు అయిన దానియేలు, నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అడుగుతాడండి. రాజు చిరకాలం ఉండదు కాక నాలో ఏ దోషం కనబడలేదంటే నా దేవుడు రక్షించాడు అంటాడు. హల్లెలూయా. ఆ రాజు శాసనాన్ని మార్చేస్తాడు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా, ఈ జీవితంలో లోయలు ఉండొచ్చు, మెంటలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, మరణం మీద రవ్వచ్చు, సంతోషాలు మీద రవ్వచ్చు. ఈయన కాపరి అయితే శత్రువుల ఎదుటైన భోజనాన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా.